నెత్తి మీద కొడితే నెత్తి వలుగుతుంది కానీ హెల్మెట్ వలుగుతుందా? కొట్టినాక మరి బతుకమ్మ ఆడడానికి ఎట్లా పోయింది బ్రో? నాకు చెప్పకుండా బొంద ఎట్లా పెట్టిరని కొట్లాడాలి కదా మీ చెల్లె. అది చనిపోక ముందుకు గొడవ జరిగింది అవునా? ఏమంటే ఆయన ఊళ్ళో అయినట్టే ఈమె ఊకుండదు. అయితే ఇప్పుడు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో మీదికి పోయి కిందికి వచ్చారు కదా. అవును. అయితే టీ షర్ట్ చినిగిపోయింది రాజుది అవునా? ఎందుకు చినిగిపోయింది టీ షర్ట్? చీర తెచ్చిండు, చీర ఇప్పినట్టే లేదు. అది మీరు చూసిరా వీడియోలో? తీసుకున్నట్టే లేదు అసలు, కొత్త చీర ఇప్పినట్టే లేదు. ఆయననే అన్ని తిట్టిండు మిమ్మల్ని అవునా? ఆయన సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు తిట్టినోడు? పెళ్ళి కాకముందుకే మీ సిస్టర్ వాళ్ళ అన్నతో లవ్లో ఉండే, 1 month పోయి వాళ్ళ ఇంట్లో ఉండే అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పారు. దానికి మీ దగ్గర సమాధానం చెప్తే కూడా వాడు ఇష్టపడి ఇట్లా అట్లా దానికి అవి మాట్లాడి దాన్ని ఒప్పించుకున్నాడు. వాళ్ళు అక్కడ చెప్పేటి అన్ని అబద్ధాలు అన్న, అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు మా మీద, అన్ని నెగిటివ్ చేస్తున్నారు. నన్ను చాలా టార్చర్ చేస్తున్నాను అని చెప్పింది, కానీ మా చెల్లెనే టార్చర్ చేసింది. వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కిళ్ళు, ఏళ్ళు మొక్కిళ్ళు, బాంచను కాళ్ళు మొక్కుతా, వీళ్ళు మా వెంకటస్వామి మామ వీళ్ళంతా కలిసి కాళ్ళు ఏళ్ళు పడి మమ్మల్ని ఇట్లా పబ్బతి చేసి చేస్తే సరే నీ అవ మారుతారేమో అన్న దానికి మా చెల్లె ఛాన్స్ ఇచ్చింది. లేకపోతే అప్పుడే అయిపోతుండే ఇంకా మంచిగా ఉంటుండే అనుకుంటున్నాను నేను. ఓకే. అయితే మీ చెల్లె ప్రెగ్నెన్సీలు ఎన్ని వచ్చినా అన్ని తీపిచ్చేసుకుంది అన్న, అది అబద్ధం అన్న. ఎవరికన్నా అది ఎంత అన్యాయం చేయగలన్నా, ప్లీజ్ దండం పెడతాన్నా. అంత ఎవరికైనా బేబీ వస్తే చంపుకుంటామా అన్న? మరి ఇంత అధ్వానం అన్న మాటలు. సో మీ బిడ్డ జీవితం నాశనం కావడానికి ముఖ్య కారణము నువ్వు మీ చెల్లె అన్నట్టు మాట్లాడుతున్నారు. తాగుతారు ఆయన? మీ చెల్లె తాగుతుందా? మా చెల్లె తాగదన్న, తప్పు అది. మీ చెల్లె తాగదు? అసలు మా చెల్లె తాగ, అసలు అలవాటే లేదు. మీరు తాగిర్రు, సిట్టింగ్ అక్కడిక్కడ తిరుగుతారు. ఇప్పుడు మీ బావ చనిపోయిండు, నీ ఫీలింగ్ ఎట్లా ఉంది అన్న? నా ఫీలింగ్ అయితే ప్రామిస్లే చెప్తున్నా అన్న, నేను నాతోనే ఉన్నా అన్న, నాతోనే ఉన్నా, అమ్మతో చెప్తున్నా. అసలు ఎందుకు చచ్చిపోయాడు? బతకాలే ఆయన ఉంటేనే మంచిగా అసలు అట్టిగా చచ్చిపోయానే బాధపడతాను మేము అంత గింత అందరు వెళ్ళి కానీ కోరుకుంటున్నాం అయ్యా. మేము అసలు చావాలని కూడా మేము అనుకోలేదు. ఎందుకు చచ్చిపోయినానే బాధపడతాను అంతకు తప్ప ఏం లేదు. ఇంకా సో అంటే గడ్డం రాజు యాక్టర్, ఫోక్ యాక్టర్ మీ అందరికి తెలుసు, చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. సో ఆ రోజు అంటే వాళ్ళ సౌందర్య అయితే ఎవరైతే ఉన్నారో అంటే గడ్డం రాజు వాళ్ళ వైఫ్, సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది. సో అంటే వీళ్ళ వర్షన్ ఏంటి అసలు, అంటే ఇద్దరి వర్షన్ విన్న తర్వాత అసలు ఎవరు తప్పు, అంటే ఎవరిది తప్పు, అంటే రాజుది తప్ప లేకుంటే రాజు వాళ్ళ వైఫ్ తప్ప అనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం సౌందర్య అంటే రాజు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సౌందర్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం ఆ రోజు ఏం జరిగింది అసలు ఏంటి అనేది. సో నమస్తే అమ్మ, మీ పేరు? పద్మ. మీ పేరు? సతీష్ నా పేరు. ఓకే. అసలు ఏం జరిగిందమ్మా, అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటా అసలు రాజు? ఏం జరిగిందంటే పండుగ నేను తీసుకొచ్చుకున్నా. పండుగ ఇద్దరు రాని నువ్వు రాజు ఇద్దరు రాని సౌందర్య నేను ఇద్దరిని రమ్మంటే సరమ్మన్నది. మా అన్న తర్వాత వాళ్ళు గొడవ పెట్టుకున్నాడు, మాకు తెలియదు ఇక. అయితే అత్తరు కావచ్చని మేము అనుకున్నాము. అయితే అంతకుముందు వాడు ఒక చీర కొన్నాడు మా బుజ్జికి పండుగ. నేను కొంటానంటే అక్క నువ్వు కొనకు, ఇప్పుడు నాకు దీపావళి వెళదాం అంటే సరే తీసి రాజు మరి అని సరే కొంటే కొనమని నేను అన్నా. మరి నువ్వు కూడా కొనుక్కో రాదనామంటే నేను కొనుక్కొని సౌందర్య అట్టిగా పచ్చిగా ఖర్చులు ఎందుకు అవసరం లేదు, నేను తర్వాత కొనుక్కుంటా, మీ అమ్మ దీపావళి పెడతాను కదా కొనుక్కున్న అప్పుడైనా కొనుక్కుంటాను రమ్మన్న కొంటానంటే సరే తీ రాదని అన్నాము. అయితే కొనుక్కున్నాము, సప్పుడేకి వచ్చినాము. వచ్చిన తర్వాత ఏమైంది, అమ్మవారి గాజులు అనేది గాజులు వేయించుకోవడానికి పాపని రమ్మంటే ఆడికి వచ్చింది. వచ్చిన తర్వాత అంతకుముందు ఒకసారి మా ఇంటికి వచ్చింది నాకు జ్వరం వచ్చిన వాళ్ళే. అయితే చెప్పిపోవద్దా సౌందర్య, నువ్వు ఎటువైన సౌందర్య నీ ఇష్టం వచ్చి తిరుగుతున్నావు, నీ ఇష్ట రాజ్యమా, నువ్వెందుకు తిరుగుతావు, నువ్వెందుకు చేస్తావు, నాకు చెప్పాను పని నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు నాకు చెప్పాలి కదా, నాకు చేయలే కదా, చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా చేస్తావు అని ఇక అంటాను. ఇక అన్నవాళ్ళు ఏం లేదు రాజు అమ్మ గాజులు వేపిస్తాను వాళ్ళు, నేను ఇక్కడికి వచ్చిన అమ్మవారు గాజులు నేను ఎందుకు వస్తాను, నేను ఇప్పుడు దగ్గరనే కదా గల్లిల్లే, నేను వేపించిన వాళ్ళు వద్దామని నేను చెప్పలేను నీకు అంటే నేను అనుకున్నా కదా. ఆమె ఇద్దరు బండి మీద ఆమె డ్యూటీ కాడ ఉండే అప్పుడు. అయితే ఆమె బండి మీద ఇద్దరు వచ్చిరేమో రాజుకు చెప్పొచ్చింది కాబట్టి నేను అనుకున్నా, లేకపోతే నేను రాజు కూడా చెప్పేదాన్ని ఒక మాట, మరి రాజు నాకు ఇట్లా గాజులు వేపించుకుంటాను నా బిడ్డకు పండుగకు
నేను చెప్పేదాన్ని చెప్పొచ్చింది కావచ్చు అని నేను అనుకున్నా. ఆమె ఏమో డ్యూటీ కంచెల్లి గల్లీలోకి వెళ్ళి ఇక్కడనే ఉన్నది గల్లీ, ఆయనతో చేయించిన వాళ్ళే వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఏమైంది అదే ఊరికే నువ్వు చెప్పక చేయకపోతావు, ఇట్లా పోతావు అట్లా పోతావు అని, మొత్తం తీసుకుంటావు, ఇట్లా పోతావు అట్లా పోతావు అంటే రాజు మొన్న జ్వరమత్త వచ్చిన వాళ్ళేమో నువ్వు ఊరికే మీ అమ్మనింటికి పోతావు చేస్తావు, నువ్వు నా చెప్పక చేయకపోతావు అని అంటాను. ఎందుకు రాజు నువ్వు ఊరికి అట్లా మాట్లాడతావు, అమ్మే నాయే బిడ్డేనే రాదా రాజు, దగ్గర ఉన్నప్పుడు దూరం ఉంటే రాదు వచ్చి దగ్గరనే కదా వస్తుంది అని నేనన్నా. అన్ని గుంజుకొని నేను ఫోన్ మాట్లాడి ఎందుకు రాదు ఎప్పటికీ అట్లా ఇట్లా మాట్లాడతావు, నువ్వు ఏమైనా కాగితం రాసి ఇచ్చినావు రాదని నేను అన్న ఒక్క మాట అన్నది అంతే, నేనేమనలేదు. అయితే ఇక వచ్చిన తర్వాత అమ్మ నువ్వు కూడా రా ఇంటి దాకా అన్న వాళ్ళు సరే పోయినాక ఇక అదేదో పువ్వు కొనుక్కొచ్చుకున్నావు అత్తవా రాజు అంటే నేను రానమ్మా నేను రాను సౌందర్య అక్క మీరు కొనుక్కొచ్చుకోరు అన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు అప్పటికి ఎటు పోలేడు. సరే అని మేము వెళ్ళిపోయినాము. ఆయనతో పువ్వు కొనుక్కొచ్చుకున్న తర్వాత ఆయనతో బతుకమ్మ వేర్చింది బుజ్జిగా వచ్చి ఆ పేర్చినాక రాదు నువ్వు కూడా రమ్మంటే నేను రానంటాడు. లొల్లి పెట్టుకుంటారు రడ్డిగా. ఇంటికి పోయింది ఏమో చీర పట్టుకొని అత్తని చీర కొండు కదా రాజు అమ్మ, ఇక నేను బతుకమ్మ వేసుకున్నా రాజు చీర కొండ నేను పట్టుకొని వస్తా అని ఆమె పోయింది. పోయిన తర్వాత ఏమంటాడు చీర ఇక మీరిద్దరు అయితే పోయిన తర్వాత ఇంట్లోకి పోయినాక మీరిద్దరు ఇక్కడ ఉండకుండ్రి మీరు పోండ్రి అని అన్నాడు. అన్నం వల్లే ఎందుకు ఇట్లా అంటాడు, ఇద్దరిని రమ్మంటాను కదా రాజు మీరు నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే సరే అమ్మ అమ్మంటాను కదా ఆమె 2 డ్రెస్సులు పెట్టుకుని చీర పెట్టుకుని సప్పుడే కచ్చినాం ఇక్కడ దాకా ఆడదాకా వచ్చినాం మీటర్ దాకా. వచ్చిన తర్వాత ఫోన్ చేసిండు. ఏం ఫోన్ చేసిండంటే సౌందర్య నేను కొన్న చీర నువ్వు కట్టుకోవద్దు, నువ్వు వేయద్దు, నువ్వు చీర పట్టుకొని రావాలి, నా చీర నాకు ఇచ్చిపోవాలని అన్నాడు. అన్న వాళ్ళు అంతకుముందే ఇక ఏలిపేటతో కొట్టిండట అమ్మవారి గదిలి తవ్వి మొత్తం బల కొట్టిండు ఇక్కడికక్కడ గాజులన్నీ వలిగిన ఇంట్లో. ఎందుకు కొట్టిండు ఎందుకు కొట్టిండట అంటే నువ్వు నాకు చెప్పి పోవద్దా, నువ్వు ఎందుకు నాకు చెప్పకపోదామని పోయేటప్పుడు మీరు పిలిచిరేమో కదా, పిలిచినాక రానన్నాడు. కానీ మళ్ళీ కానవలరా మళ్ళీ అట్లా మాట్లాడతాడు, నాకు చెప్పక చేయకపోతే నేను లొల్లి చేసిన కొట్టిన అని అన్నాడు. సరే అని వచ్చింది ఆమె ఇక అన్న ఫోన్ చేసిన వాళ్ళకి చీర ఇక ఓకే. అయితే హెల్మెట్ పగిలిపోయిందని చెప్పి మీరు అన్ని దాంట్లో చెప్తారు బ్రో. సో జనాలకు ఉన్న డౌట్ ఏంటంటే నెత్తి మీద కొడితే నెత్తి వలుగుతుంది కానీ హెల్మెట్ వలుగుతుందా? నెత్తి అంటే చేతి పెట్టుకున్నాను, చేతి పెట్టుకుంటే ఇక్కడ ఉంగరానికి తాకింది. ఇట్లా చేతి పెట్టుకోవడం వల్ల ఇక్కడ నార్మల్ గా ఇక్కడ కూడా తాకింది, కానీ ఏంటంటే చేతిలో తాకింది అన్న. చేతిలో తాకితే ఉంగరం అణిగిపోయింది. చేతులు లేకపోతే మొత్తం మా చెల్లె కూడా చచ్చిపోతుండే ఆ రోజు. అట్లా మీరు అడగండి నేను చెప్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లా మీదికి పోయి కిందికి వచ్చారు కదా. అవును. అయితే టీ షర్ట్ చినిగిపోయింది రాజుది, అవునా? ఎందుకు చినిగిపోయింది టీ షర్ట్? అంటే మేము అప్పటికే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అన్న. సూసైడ్ చేసుకుంటే ఉరికొచ్చిండు కదా పైన కింద నుంచో సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చిండు, ఆయన లోపలికి వచ్చిండు కదా గొడవ జరగక ముందుకు, అది చనిపోక ముందుకు గొడవ జరిగింది, అవునా? ముందుకే గొడవ జరిగింది. ఈ పండుగ నేను తీసుకొచ్చుకున్నా కదా, ఇక లొల్లి పెట్టుకుంటారు వాళ్ళు అప్పటికే. మరి మాకే తెలుసు చిన్నదని పెద్ద గొడవనే పెట్టుకుంటారు ఎప్పటికి వాళ్ళు. ఈమంటే ఆయన ఊకున్నాడు, ఆయన అంటే ఈమె ఊకుంటది. అయితే ఏమైతే చీర ఇక పట్టుకొని వద్ద నాది నాకు పట్టుకురమ్మన్న వాళ్ళే చీర ఇక పట్టుకుపోయి చీర కొనిపించిన నేను చీరని కట్టుకోలేదు అని ఆయన వీడియోలో చెప్పిండు కదా. చెప్పుతాండు అయ్యా అవన్నీ కానుకలో చెప్పుతాండు కదా, తప్పు మాకే కావాలి కదా. ఇప్పుడు అనేది అయిపోయింది కాబట్టి 1,00,000 పుట్టుతాడు, కోట్లు పుట్టుతాడు మా వెనక. అట్లా పుట్టిపోతే ఏం చదువు చచ్చిపోయినాక ఇక ఆయన చచ్చిపోక ముందే వీడియో తీసుకున్నాడు అట్లా. అవును. ఆ వీడియో తీసుకొని చెల్లెలో పక్క పొంటి పెట్టుకున్నాడు. మాకేం తెలుసు ఇక వీళ్ళకు ఇద్దరికి భార్య భర్తలకు ఎప్పుడైనా సరే అన్న చిన్న లొల్లీలు పడతాయి. ఆ చిన్న లొల్లి అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైనా లొల్లీలు అయినా ఏమన్నా అయితే నాకు ప్రతిసారి ఆయన ఫోన్ చేసేటోడు, వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసేటోడు. కానీ ఆ రోజు ఏమైందో నాకు తెలియదు అన్న, నేను అప్పుడే డ్యూటీకి పోయి వచ్చిన. సరే నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, అంటే జనాల క్వశ్చన్లు ఏమున్నాయి అనేది. సో అంటే చీర కొనుక్కొచ్చిండు, అవునా? చీర ఇచ్చిండి మీకు, చీర ఈమె తీసుకున్నాక మళ్ళీ చీర అడిగిండి అని ఆయనకి ఇచ్చేసారు మీరు, అంతేనమ్మా? నేను ఇచ్చేసిన. ఆయన ఏమన్నాడంటే చిన్న అలా లొల్లి అయిన తర్వాత మీరిద్దరు దెంగేయాలి ఇక్కడ నుంచి, అవసరం లేదు ఇక్కడ నుంచి దెంగేయాలని చెప్పి. ఎవరిని? అత్తను మా చెల్లెను బట్టలు మొత్తం సదిరేసి మీరు దెంగేయాలి మీరు ఇక్కడ నుంచి అని చెప్పిన వల్ల వీరిద్దరు లొల్లి అయిందని చెప్పి వచ్చేసింది. ఇక్కడ అప్పటికే వీళ్ళిద్దరు లొల్లి అయింది. హెల్మెట్ తో తెచ్చిరా పట్టుకొచ్చిన, అదే పట్టుకొచ్చినాకనే ఫోన్ చేసిండు. నేను కొన్న చీర సౌందర్య నాది, నాకు నువ్వు ఇయ్యి, నువ్వు కట్టుకుని లేదన్న వల్ల సరే ఆయనకి ఇష్టం లేదు కావచ్చు. ఆయన ఇవ్వమంటాను కదా, అమ్మ నువ్వు ఇచ్చిరా పో, నేను పోయేది మరి నన్ను మళ్ళీ ఏం కొడుతాడో, నన్ను మళ్ళీ ఏం తిడతాడు, అప్పుడు అంతా ముందే కొట్టిండు కదా అన్న వల్ల నేను తీసి సోఫా మీద పెట్టొచ్చిన తర్వాత ఇక రాత్రి. ఇప్పుడు ఒకటి చెప్తా, చీర తెచ్చిండు, చీర ఇప్పినట్టే లేదు అది, మీరు చూసిరా వీడియోలో?
తీసుకున్నట్టే లేదు అసలు, ఈ కొత్త చీర ఇప్పినట్టే లేదు. ఎందుకు లేదన్నా, చీర 100% ఉన్నది. అయినే మా చెల్లె కట్టుకుంటా అని చెప్పి అసలు ఏమి ఇప్పలేదు మరి. అప్పటి కూడా అది కొత్త చీర, అది ఇప్పలేదు. ఇక్కడికి తీసుకొని వచ్చింది, ఏమైంది ఏమైంది అని ఏడుస్తుంది. లేదన్నా ఇట్లా చిన్న చిన్న దానికి అనవసరంగా గొడవ వేసుకుంటాను, ఏదో అమ్మవారి గాలిలో నేర్పించడానికి పోతే అమ్మతో పోతే నువ్వు ఎందుకు ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి ఘోరంగా తిట్టిండు అన్న. అవ్వని అక్కని అన్ని తిట్టిండు అన్న, నన్నే కొట్టిండు తిట్టిండు అని. నేను అందుకని చెప్పి నేను వచ్చిన అని చెప్పి వచ్చేసింది మా చెల్లి. వచ్చేసింది అప్పటికి. వచ్చిన తర్వాత మళ్ళీ రాజు ఫోన్ చేసి నా చీర నాకు తీసుకొని రా ఇక్కడికి, అది నాకు అవసరం లేదు, నా చీర నాకు తీసుకొని రా అని అన్న మూలే మా అమ్మ పోయి ఇచ్చేసి వచ్చింది అంతే. సరే, ఆమె బట్టలన్నీ ఎందుకు తీసుకొని పోయిరమ్మా? ఆమె బట్టలన్నీ మేము ఏం తీసుకోపోలే, ఒక 2 రోజులు పెట్టుకున్నది, ఆమె చీర పెట్టుకున్నది కట్టుకున్నది. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసినావు కదా? ఏం తీసుకురాలేదన్న, ఆయననే తీసుకొచ్చి దెంగేలు ఇక్కడ నుంచి అని చెప్పిండు రాజు. అయిన తర్వాత ఆయననే బట్టలు చదువుకొని ఇక్కడ నుంచి దెంగే అవసరం, మీరు ఇద్దరు దెంగేలు ఇక్కడ నుంచి అని చెప్పి ఆ అన్నం వల్ల వీరిద్దరు వచ్చిండ్రు. పట్టుకొని వచ్చింది మా తప్పు. పట్టుకొని మళ్ళీ ఇవ్వంటే మళ్ళీ ఇచ్చేసినాం మేము. అక్కడ పెట్టి నేను పెట్టి వచ్చిన తర్వాత ఇక ఆ చీరతోటి సూసైడ్ చేసుకున్నాడట. మేమేమో బతుకమ్మ వేర్చినామని నీళ్ళ లేస్టానికి పోయినాము కదా, ఆయన ఆ పని చేసుకున్నాడు. ఆయన చేసుకుంటాడని మేము కళ్ళ కూడా నమ్ముకోలేదు. ఆయననే అన్ని తిట్టిండు మిమ్మల్ని, అవునా? ఆయన సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు తిట్టినోడు? ఆయనకు అనుమానం అన్న, మా చెల్లె మీద అనుమానం, ఆయనకు ఫుల్ అనుమానం. ఎప్పుడు స్టార్ట్ అయింది అనుమానం? వాళ్ళకు పెళ్లి కాకముందు నుంచే స్టార్ట్ అన్న. పెళ్లి కాకముందు నుంచే 2-3 సార్లు కొట్టిండు. కొట్టిన మళ్ళీ అద్దు బుజ్జి, ఇప్పుడు పెళ్లి కాకముందే గిన్ని సార్లు కొడుతుండు, మళ్ళీ నీ లైఫ్ ఎట్లుంటుందో కూడా తెలియదు బుజ్జి అని చెప్పి మా చెల్లెకి చెప్పినాను. చెప్తే అన్న మారతాడులే అన్న, పెళ్ళి అయిన తర్వాత మారతాడు అని చెప్పి మా చెల్లె అప్పటి నుంచే ఛాన్స్ ఇచ్చుకుంటా వచ్చింది. తర్వాత మళ్ళా మేము అక్కడికి పోయినామన్నా, వాళ్ళ ఇంటికి పోతే అక్కడ కూడా మా ఇద్దరిని కొట్టిండ్రు వాళ్ళు. మా మీద కూడా దాడి చేసి కూడా తాగి కొట్టిరంట కదా వాళ్ళు. అస్సలు మేము చేయలేదు, మమ్మల్ని కొట్టి పంపించిండ్రు వాళ్ళు. అయినా సరే నాకు సొంత బావ ఎంతైనా ఆయన మీద చేయబడితే అనవసరంగా మా ఇజ్జత్ మానమేం తీసుకుంటాము. సరే, అయితే మీరు ఒకసారి కూడా చనిపోయిండు, ఆయనది తప్పని మీరు చెప్తారు కదా. పెళ్లి దగ్గర నుంచి వద్దాం, పెళ్ళికి ముందు నుంచి వద్దాం, ఓకేనా? ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, సో వాళ్ళు ఏం చెప్పారు, మీరేం చెప్తారో చూద్దాం, ఓకేనా? సో పెళ్లి కాకముందుకే మీ సిస్టర్ వాళ్ళ అన్నతో లవ్లో ఉండే, 1 month పోయి వాళ్ళ ఇంట్లో ఉండే అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పారు. దానికి మీ దగ్గర సమాధానం ఏంది? 1 month ముందే పోయి లేదన్న మా చెల్లి. అంటే పెళ్లికి ముందు ఇక్కడనే ఉండే, ఆయన ఇంతకు ముందు సాంగ్స్ చేసుకుంటా, వీడియో సాంగ్స్ చేసుకుంటా ఇక్కడనే ఉండే. ఇక మా పెళ్లి ఓకే అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ పక్కనే రూమ్ తీసుకున్నాడు. కాదు, రాజు వాళ్ళ అన్నతోటి ఉందంట కదా. 1 month ఎందుకున్నది అన్న, చిన్నప్పుడు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. పేర్లు పెట్టుకుంటే ఇస్తాం అని చెప్పి అనుకున్నాం. కానీ మా చెల్లి ఏమన్నది అంటే, అన్న నాకు వద్దన్న, నాకు ఆయన నచ్చుతలేడు, నేను చేసుకోను, నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదన్న అని చెప్పిన వాళ్ళు ఆడికి అయిపోయింది. అది ఆడికి అయిపోయింది. మా చెల్లి ఆయనతో 1 month లేదు, ఏం లేదు. అంటే ఏంటంటే మాకు దగ్గరోలే వాళ్ళు. నార్మల్గా ఏమైతుంది ఆమె రాజు వాళ్ళ అమ్మ నీకు వరుసకి ఏమవుతుంది? నాకు రాజు వాళ్ళ మమ్మీ నాకు ఒక అమ్మమ్మ అవుతుంది, ఒక అమ్మమ్మ అవుతుంది. ఓకే, ఇటు అంటే మా అమ్మ సైడ్ నుంచి చూసుకుంటే అమ్మమ్మ అవుతుంది. ఇటు మామ సైడ్ మామది నాకు మామ అవుతాడు ఆయన, ఇటేమో అమ్మమ్మ అవుతుంది. కాదు, అసలు పేర్లు పెట్టుకోలేరు అంట. ఏం పెట్టుకోలేదు. మా పాపకు చీర కట్టించినప్పుడు వాళ్ళు ఇట్లా ఇయ్యాలి చెయ్యాలి పిల్లను అని అంటే, మా పాప అనేది నాకు ఇష్టం లేదు నేను చేసుకోను అంటే వాళ్ళే ఏమడతారు, పాపకు చేసుకుంటాము ఇయ్యాలి చెయ్యాలి దూరపురం వాళ్ళు చీర కట్టించిన ముచ్చట కంజలు నేను చెప్తాను. అప్పటి కంజలు ఇష్టపడ్డాడు వాడు, కానీ మా పాప ఇష్టపడలే, వాడే ఇష్టపడ్డాడు చేసుకుంటానని. కానీ ఏమద్దని చెప్పింది ఈమె. ఏమద్దాన అని అంటే అట్లనే 1 నెల 2 నెలలు 3 నెలల దాకా ఎంబడబడ్డ కూడా ఆమె ఏమద్దని చెప్పింది. అట్లనే ఆన్ని ఏమద్దంటే అస్తున్న చేసుకుంటా, మళ్ళీ ఈయన్ని నేను మళ్ళీ ఆన్ని వేస్తున్న చేసుకున్నా కదా, మళ్ళీ వీళ్ళు మళ్ళీ చేసుకుంటాను ఎంబడదని. నాకు ఈయన కూడా ఏమద్దంటే బాబు బలవంతంగా ఎంబడబడి ఈమెను చేసుకున్నాడు. నేను చేసుకుంటా, నాకు చిన్నప్పటి తెలుసు సముద్రం నువ్వంటే ఇష్టము, నేను చేసుకుంటా చేస్తా, నేను మంచిగా చూసుకుంటా అని అందరిని మెప్పించుకున్నాడు. ఇక మమ్మల్ని కూడా మాకు చెప్పింది, మా పాప చెప్పింది, ఆడ చెప్పింది. కానీ మేము నమ్ముతలేం, మాకు అద్దు బుజ్జి, ఎందుకంటే ఫస్ట్ ఇదే ఓటి నువ్వు వద్దన్నావు కదా, మళ్ళీ ఇది కూడా ఏమద్దా నువ్వు అనంగా నువ్వు చేసుకోకని మేము చెప్తే కూడా వాడు ఇష్టపడి ఇట్లా దానికి మాట్లాడి దాన్ని ఒప్పించుకున్నాడు. అయితే రాజు వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఫస్ట్ వాళ్ళ పెద్ద కొడుకుతో లింకులు ఉండే, పెద్ద కొడుకుని పిచ్చోని చేసింది, దాని తర్వాత ఇంకోని పెట్టుకుంది, దాని తర్వాత ఈ రాజుని వలలో వేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళ హైదరాబాద్లో రూమ్కి పిలిస్తే రాజు తొడ మీద పోయి కూర్చొని
ఏదో మాట్లాడిందంట, ఏదో తినిపించిందంట, మా ఓడికి జ్వరం వస్తే జ్వరం కూడా మొత్తం ఏమైనా చూపించింది. వాళ్ళు అక్కడ చెప్పేటి అన్ని అబద్ధాలు అన్న, అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు మా మీద, అన్ని నెగిటివ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు. మేము ప్రతి మీడియాకి నేను ఒకటే చెప్తున్నా, భార్య భర్తలు ఎవరైనా సరే మంచిగా ఇద్దరు మంచిగా ఉండాలనే చూస్తారు, కానీ మీరు సావండి ఇట్లా అట్లా అని చెప్పి ఎప్పుడు ఎవ్వరు అనరన్న. నేను ఎప్పుడైనా నేను పర్సనల్ కూడా రాజుకు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ చిన్న చిన్న లొల్లీలకు నువ్వు ఆయన ఏంటంటే షార్ట్ అన్న మీరు ఒక్క నిమిషం సతీష్ బ్రో, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. పెళ్ళి అయిందా నీకు? అయిందన్న. అయింది. సో పెళ్ళి అయింది మీకు. సో మీ భార్య వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు పోయి ఉంటావా, నువ్వు మీ ఇంటికి మీ భార్యని తెచ్చుకుంటావా? మా దగ్గరనే ఉంటుంది మాది. అవునా? మా దగ్గరనే ఉంటుంది. సో ఆయనకు జాబ్ వచ్చిందంట కరీంనగర్లో ఉండండి అంటే ఉండను అన్నదంట, ఇది నిజమేనా? కరీంనగర్లో ఉండదని చెప్పి మా చెల్లె చెప్పలేదన్న. రీసెంట్గా మొన్ననే ఆల్రెడీ పోయిన నెలనే మేము మాట్లాడుకున్నారు వాళ్ళు, బుజ్జి చెల్లె వాళ్ళు, రాజు వాళ్ళు, తర్వాత అటు మన మామ వాళ్ళు కూడా ఫోన్ చేసిండు మాకు. ఫోన్ చేసి మరి ఇట్లా అయితే జాబ్ చూస్తున్నాము సతీష్ మరి ఏంది అని అంటే, సరే మామ మరి ఇంకేంది కరీంనగర్ అయితే ఎక్కడైతే ఏంది, ఎక్కడున్నా నా చెల్లె బాగుంటే సరిపోతుంది నాకు, సరే ఇక ఫోన్లు అని చెప్పి మేము అన్నాము. ఈ ఫస్ట్ ఈ 5 తారీఖు పోయేటోళ్ళు, మొన్న పోయేటోళ్ళు అన్న కరీంనగర్, సరే పోనీ అని చెప్పి అన్నాము. ఇంకోటి మీరు ఇప్పుడు ఏం క్వశ్చన్ చేసినంటే పెళ్ళి అయిన తర్వాత భర్త దగ్గరనే భార్య ఉండాలని చెప్పి మీరు అంటున్నారు కదా. ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడంటే ఆయన ఒక యాక్టర్ అన్న. ఆయన ఊర్లో ఆయనకు వ్యవసాయం చేయడం ఆయనకు తెలియదు, వ్యవసాయం చేయలేడు. ఆయన ఇక్కడే హైదరాబాద్కి అలవాటై నాతో పర్సనల్ కూడా చెప్పడం జరిగింది. నన్ను డార్లింగ్ అంటాడు. డార్లింగ్ నేను కొన్ని రోజులు ఇక్కడనే ఉంటావా, ఎందుకంటే నాకు అక్కడ పోతే నాకు ఏం పనులు ఉండేవి, కొన్ని రోజులు నేను ఇక్కడనే ఉండి మీ ఇక్కడనే రూమ్ తీసుకొని కొన్ని రోజులు డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యి నేను అక్కడికి పోతా అని చెప్పి చెప్పిండు నాతో. అట్లా అందుకని ఆయన ఇక్కడ ఉన్నాడు, లేకపోతే మేము కావాలని చెప్పి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ మేము పెట్టుకోలేదన్న. మేము పెట్టుకోలేదు. అయితే నేనేమంటున్నా అంటే తెచ్చుకొని పెట్టుకోవడం ఓకే, అంటే వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, బట్ కరీంనగర్ లో జాబ్ వచ్చినప్పుడు పంపలేదన్న. ఆయనకు జాబ్ రాలేదన్న, ఏం రాలేదు, నార్మల్ గా ఏదో చిన్న వాచ్మెన్ పని ఏదో అని చెప్పి అన్నమోలే. వాచ్మెన్ అంటే అరే నాకు అది పిచ్చి లేచిందన్న ఈ విషయం అంటే. అరే ఈ ఇంత పెద్ద యాక్టరు అమ్మ, ఆయన మంచి సాంగ్స్ అన్ని విధాలుగా ఆయనకు మంచి విలువ ఉన్నది బయట. అరే వాచ్మెన్ ఎందుకు చేస్తావు, నేను వాచ్మెన్ ఆయన ఎందుకు చేస్తావు అని కూడా ఆయన అనలేదు. నా మనసులో నేను అనుకున్నా, అరే ఎందుకు ఇట్లా పోతాడు రాజు అని చెప్పి అనుకున్నా. కానీ సరే ఇక వాళ్ళకు భార్య భర్తలలో మనం పోయి ఎందుకు మాట్లాడతాం, మళ్ళీ గలీజ్గా ఉంటుంది, సరిగా పోతే పోనీ అని చెప్పి అనుకున్నా. కానీ రాజుకు జాబ్ ఏం రాలేదన్న కరీంనగర్లో. జాబ్ ఏం రాలేదు, నార్మల్గా ఏదో పని చూసిన అంటే వీళ్ళు పోతా అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. మా పాప ఏమన్నది, నేను పోతా అమ్మ ఈ ఫస్ట్ వారం మేము పోతామని అని అంటే, పోతామని ఇద్దరు నడిపిస్తున్నారు వాళ్ళు పోతానని. కానీ ఎందుకంటే రూమ్ రెంట్ కట్టుకోవాలి, నాకు పని లేదు కదా, అందరే ఒక్కతే చేస్తాను, రాపిడ్ కొట్టుకోండి ఒక 15 రోజులు 10 రోజులు రాపిడ్. అయితే పెళ్ళి అయినాక వీళ్ళకి ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అన్న? పెళ్ళి అయిన తర్వాత కాదన్న, పెళ్లికి ముందు నుంచే ఉన్నాయి వీళ్ళకి. మరి పెళ్ళి ఎట్లా చేసారు మరి మీరు? పెళ్ళి ఎట్లా చేసినామంటే చెల్లె ఏమన్నదంటే, అన్న ఇప్పుడు ఫస్ట్ ఇట్లా కొట్టిండు అని చేస్తున్నా, సరే ఇక పెళ్ళి అయిన తర్వాత ఇట్లా మారతాడేమో అన్న, నేను మార్చుకుంటా మంచిగానే ఉంటాడు అనే నమ్మకంతో మాకు చెప్తే మేము చేయడం జరిగిందన్న. అయినా కూడా నాకు ఫస్ట్ నేను పెళ్లి కాకముందే ఇట్లా చేస్తాను బుజ్జి, అద్దు బుజ్జి అని నేను చాలాసార్లు చెప్పిన చెల్లెకి. అయినా కూడా మా చెల్లి పెళ్లి కాకముందు కొట్టిండు, పెళ్లి అయినాక కూడా వాళ్ళు వేరే రూములు ఉన్నారు అక్కడ ఆగలిల్లే ఉన్నాక కట్టె పట్టి ఇల్లు తుడిచే కర్ర, అప్పుడు కూడా ఏమిటి పోయిన పెట్టుకున్నారో నాకు తెలియదు. పెట్టుకున్నాక ఇల్లు తుడిచే కర్ర పట్టి కొట్టిండు, పప్పు రుద్దుకునే బోల డ్రోన్ నీరకు కొట్టితే మేము అప్పుడు కేసు పెట్టినాం. అంటే ఎందుకు కొడతారు? ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటంటే హిందీ వాళ్ళతో మాట్లాడుతుంది, ఈయనకి హిందీ రాదు, సో వీడియో కాల్ అవి మాట్లాడుతుంది కాబట్టి ఈయన కోపం వచ్చి కొట్టిండు అంటే వేరే వాళ్ళని పెట్టుకుంది అన్నట్టు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మా సిస్టరు హిందీ మాట్లాడడం అంటే వీళ్ళతో మాట్లాడి ఏదో ఇల్లీగల్గా రిలేషన్స్ పెట్టుకొని మాట్లాడు కాదన్న. మా చెల్లె అసిస్టెంట్స్ మేనేజర్ బట్టల షాప్లో చేస్తుంది. అక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారని గ్యారెంటీ లేదు కదా, హిందోళ్ళు కూడా ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే మినిమం హిందీగా అందరూ మాట్లాడతారు. ఎవరితో నార్మల్గా నువ్వు హిందీ మాట్లాడితే అది నువ్వు అపార్థం చేసుకుంటే ఎట్లన్నా? కస్టమర్తో మాట్లాడుతుంది, నార్మల్గా ఫోన్ చేస్తారు, ఆమె అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి మాట్లాడుతుంది, మేనేజ్ చేసుకుంటుంది. ఒక ప్రాబ్లం అయినప్పుడు మనం మేనేజ్ చేసుకున్నాం తప్ప అన్న, అంతే. అయితే 3 నెలలకి విడాకులు కావాలని చెప్పేసి అడిగిరంట కదా? మేము అడగలేదు, అంటే వాళ్ళు ఇట్లా టార్చర్ చేసిండు మా చెల్లెను, టార్చర్ చేసి కొట్టి. ఎవరు చేసిరు టార్చర్? రాజు చేసిండు. ఏమని? చిన్న విషయాల గురించి ఆయన లొల్లి పెట్టుకోవడము, తర్వాత ఏదైనా సరే అన్న ఆయనకు ఎట్లా అంటే కొంచెం షార్ట్ టెంపరు, చిన్న విషయాన్ని కూడా ఫీల్ అవుతాడు, చిన్న విషయాలకు కూడా ఏమన్నా కూడా ఆయన ఎట్లా అంటే ఎట్లా చెప్తే అట్లా వినాలి. మా చెల్లె కూర్చోవాలి, నిల్చోవాలి. ఆయనకి ఏమైనా ఇంత ఏమైనా అయినా కూడా ఆయన కొడతాడు అన్న, డైరెక్ట్ కొట్టే మాట్లాడతాడు ఆయన. ఓకే,
అట్లా చాలా టార్చర్ చేసిండు. అయినా వీడియోలో తీసుకున్నాడు, నేను నన్ను చాలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పిండు, కానీ మా చెల్లెనే టార్చర్ చేసిండు అన్న. సో ఆ వీడియోలో టార్చర్ చేసినావు, నువ్వు అన్న మాటలు నాకు ఎట్లున్నా ఉన్నాయి, నీకు ఒక్క మొగోడు కాదు, నీకు చాలా మంది కావాలన్నాడు మీనింగ్ అది. సో అంత పెద్ద మాట అన్నాడు. సో వాళ్ళ అన్నగా నువ్వేం చెప్తావు, వాళ్ళ అంటే వాళ్ళకు కన్నా అమ్మగా నువ్వేం చెప్తావు అమ్మ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మంచిగా అర్థం చేసుకొని, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకొని మంచిగా, ఇప్పుడు ఒకరు అంటే ఒకరు పడితే బాగుండేదన్న. వీళ్ళు ఒకరు అంటే ఒకరికి పడది. ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు రాజు మా ఫ్యామిలీ అంటే ఈమెకి ఎట్లా అనిపిస్తుంది, ఈమె అక్క అవుతుంది, ఈమె మాకు దగ్గర రిలేషనే, సొంత అక్కన అంటే ఇప్పుడు మా సైడ్లో కూడా కోపం వస్తుంది కదన్న. అట్లా కోపం జరగడం వల్ల వీళ్ళిద్దరికి లొల్లీలు జరిగి చిన్న చిన్న వాటికి అయినా కూడా వెనక ముందు ఆలోచించాలి కదన్న. ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. సరే మా చెల్లె గురించి ఆలోచించకపోయినా సరే నీకు ఇంకా వేరే పర్సనల్ లైఫ్ ఉందన్న. మా చెల్లె నచ్చకపోతే నువ్వు విడాకులు తీసుకొని వేరే అమ్మాయితో కూడా ఉంటే బాగుంటుంది కదన్న. అనవసరంగా చనిపోవద్దు. ఈ చిన్న చిన్న కారణాల వల్ల నేను ఈ వ్యవస్థకు నేను అందరికి ఒకటే మాట చెప్తున్నా, చిన్న చిన్న కారణాల వల్ల ఎవ్వరూ ఇటువంటి పెద్ద డెసిషన్ తీసుకోకండి. ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, బయట పోలీసుల వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం అక్కడికి పోయి మనము ఈ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నా. ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయొద్దు. నా చెల్లె కూడా ఇలాంటి నా ఇంట్లో జరిగినట్టు వేరే ఇంట్లో ఎవరి ఇంట్లో జరగద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. నువ్వేం చెప్తావమ్మా? అంటే మీ బిడ్డేనో ఆ మాట అన్నారు, అంటే ఒక్క మొగోడు కాదు నీకు కావాలి అన్నట్టు మాట్లాడారు, దానికి మీ సమాధానం ఏంది? అందుకే అనుమాలతోటి మా పాప అప్పుడు కొట్టినప్పుడు కేసు పెట్టినప్పుడు నేను పోనమ్మా అని అంటే పోనమ్మా అని చెప్పింది. విడాకులు తీసుకుంటే సౌందర్య నువ్వు నేను చేసుకున్నా కదా, నేను చంపుతాను, నేను చీరుతాను, నేను మంచిగా చూసుకుంటా, నువ్వు వేరే వాళ్ళని నువ్వు వివలం చేసుకోవచ్చు, నేను మంచిగా చూసుకుంటా, కొట్టా తిట్టానని భయపెట్టించిన వాళ్ళు అప్పుడు కూడా మేము విడాకులు తీసుకోమని, కానీ మా మాట కాదని పోయింది. పోయిన తర్వాత మళ్ళీ కట్టిన గొడవలు పెట్టుకోండు, చిన్న చిన్న గొడవలు, విడాకులు కావాలని అడిగిందంట కదా రాజుని, ఆమెని విడాకులు కావాలని ఆమన్నది. మేము కూడా ఇక పోవద్దని ఆమె కూడా విడాకులు అడిగింది. పోవద్దు బుజ్జిగా మేమన్నాము విడాకులు తీసుకుంటాను నామని, ఎందుకంటే అప్పుడు ఇరుగా కొట్టిండు కాబట్టి ఇక కట్టెలు కొట్టిండు. కొట్టిన వల్ల మేము కేసు పెట్టినాం. అప్పటికన్నా కొంచెం భయంలో ఉంటాడు కావచ్చు బాబు. కొట్టిండు అంటారమ్మా, ఈ కారణం లేకుండా ఎట్లా కొడతారు? కారణం అంటే మరి వాళ్ళు ఏమిటి పెట్టుకుందరు మాకేం తెలుసు. భార్య భర్తలకు మేము పోయి చూస్తామా అన్న? నేను ఒకటి చెప్తాను, నా లైఫ్ నేను చూసుకుంటా. ఇప్పుడు నా లైఫ్ నాకు పెళ్ళి అయింది అన్న, నాకు పెళ్ళి అయింది, వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తున్నారు అని చెప్పి 24 hours మేము చూసుకుంటుంటాం. ఇదంతా కాదు, 3 నెలలప్పుడు విడాకులు కావాలని అన్నప్పుడు పెద్ద మనుషులు అడుగుతారు ఏముందమ్మా నీకు. పెద్ద మనుషులు అడిగినప్పుడు అంటే మేము అన్ని ఫిక్స్ అయినాం. లాస్ట్ దాకా విడాకుల దాకా కూడా పోయింది. పోతే వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కిళ్ళు, ఏళ్ళు మొక్కిళ్ళు, బాంచను కాళ్ళు మొక్కుతా, వీళ్ళు మా వెంకటస్వామి మామ వీళ్ళంతా కలిసి కాళ్ళు ఏళ్ళు పడి మమ్మల్ని ఇట్లా పబ్బతి చేసి చేస్తే సరే నీ అవ మారుతారేమో అన్న దానికి మా చెల్లె ఛాన్స్ ఇచ్చింది. లేకపోతే అప్పుడే అయిపోతుండే, ఇంకా మంచిగా ఉంటుండే నేను అనుకుంటున్నాను నేను. ఓకే, అయితే మీ చెల్లె ప్రెగ్నెన్సీలు ఎన్ని వచ్చినా అన్ని తీపిచ్చేసుకుంది అన్న, అది అబద్ధం అన్న. ఎవరికన్నా మరి ఎంత అన్యాయం చేయగలన్నా, దండం పెడతాన్నా. అంత ఎవరికైనా బేబీ వస్తే చంపుకుంటామా అన్న? మరి గింత అధ్వానమా అన్న మాటలు? మాకు కూడా సంతోషం కదా అన్న, ఒక బేబీ వస్తే మా ఇంట్లో కూడా సంతోషం కదన్న. ఇది తప్పు, ఇవన్నీ ఈ తప్పుడు మాటలు, ఇవి అబద్ధాలు. ఇవి అన్నట్టు పరువు సావాలి పిడాలు వేసుకొని మందన దాగి సావాలని మామూలు పుట్టిస్తారు, అట్లా కావాల్సుకొని పుట్టిస్తారు వాళ్ళన్ని. కాదు పుట్టిస్తారు కదా, ఇప్పుడు దానికి మీరు ఆన్సర్ చెప్తానే కదా సతీష్ గారు, అంటే ఆన్సర్ చెప్తానే కదా ఏదన్నా ఉండేది. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చెప్పకుంటే ఇప్పుడు మీ చెల్లె తప్పు చేసింది అన్నట్టే కదా, అవునా కదా? అదే అన్న చెప్తున్నాం కదా అన్న, వాళ్ళు చెప్పేది రాంగ్ అన్న. అది మా చెల్లె అయితే అట్లా చేసేది కాదు, నాకు తెలుసు మా చెల్లె గురించి. వాళ్ళు కేసు పెట్టారు, కేసు పెట్టిన తర్వాత కాంప్రమైజ్ కండి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు చేసిరా మీరు? మేమేం వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పెట్టిల్లన్న. పోలీసులు కూడా మమ్మల్ని విచారించారు. మా వర్షన్ ఏందో మేము చెప్పినాము, పోలీసులు ఏంది అనేది వాళ్ళు చర్య తీసుకుంటారని చెప్పిండు. ఓకే, మీరు అలా ఫోన్లు చేసి కాంప్రమైజ్ అవుదాము అని చెప్పేసి మాట్లాడలే? అంటే మేము ఇంకా మాట్లాడలేదన్న, ఎందుకంటే వాళ్ళు కోపంలో ఉన్నారు కదన్న. కోపంలో ఉన్నారు, ఎవరితో ఫోన్లు చేయించారంట మీరు? మీ చుట్టాల దగ్గరకు పోయి బతిమలాడాలి, ఇట్లా కేసులు పెడుతురు, సో అవన్నీ అని మాట్లాడిరంట కదా. కాంప్రమైజ్ అంటే నేను అదే ఇప్పుడు మన అన్న తెలిసినోడు ఉన్నాడు, దిలీప్ దేవ్ అని అన్న, వీళ్ళందరి శ్రావణ్ అన్న, సిద్ధు బ్రో, వీళ్ళందరినీ ఒకసారి కూర్చుండబెట్టి మాట్లాడితే ఇప్పుడు మేమంటే ఏదో డైరెక్ట్ తెలుస్తుంది కదన్న. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేమే ఏదో చేసినామని చెప్పి అనుకుంటారు, అది కరెక్ట్. వాళ్ళ అమ్మ కూడా ఏమంటుందంటే ఆ చీరతోటి వీళ్ళే ఊరేసి చంపారని కూడా మాకు డౌట్ వస్తుంది, తర్వాత ఇదంతా క్రియేట్ చేసినట్టు అని అంటున్నారు. సీసీ కెమెరా కూడా కట్ ఉంది అన్నట్టు మాట్లాడుతారు, దానికి ఏం చెప్తారు?
లేదు లేదన్న సీసీటీవీ కెమెరాల మనకు అన్ని రికార్డింగ్ అయి ఉన్నాయి. మనకు అంతా డాటా ఉంది, అందులో ఎటువంటి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన వీడియోలు అంతా కరెక్ట్గా చెప్పింది కదా అన్న, వీడియో చేసి ఆయన ఇచ్చి ఆయన చేసుకున్నాడు. మనం కావాలని మనం ఎట్లా చేస్తామన్నా? ఆయననే వీడియో చేసిండు కదా అన్న. మరి అది అందరికి జనాలకు అన్ని తెలుగు రాష్ట్రాలలో వీడియోలు తీసుకొని చచ్చిపోయి మేము చూడలేదు. ఎందుకంటే మేమేం చూస్తామో మాకేం తెలుసు. మేము సెల్లు ఇవ్వడం వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత వాళ్ళు చూసుకొని ఇప్పుడు ఇట్లా పెడతారు, ఇట్లా చంపినరు చేసిరని వాడు కావాల్సుకొని పెడితే వాళ్ళు చూసి ఇప్పుడు పెడతారు ఇట్లా. సో మీ బిడ్డ జీవితం నాశనం కావడానికి ముఖ్య కారణము నువ్వు మీ చెల్లె అన్నట్టు మాట్లాడుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అంటే మీరే ఆమెకు మొత్తం నేర్పించి ఆమెను ఖరాబ్ చేసింది వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని అని అన్నారు. వాళ్ళు లేతే వాడు డ్యూటీకి పోయేది పాపం. వాళ్ళు ఇద్దరు ఇందరు వండుకుందరు, వాడేమి ఇంటికాడ ఉండే అదేమో డ్యూటీకి పోయింది. అసలు వాళ్ళ ఇంటికి కూడా నేను పోకపోయేదాన్ని. పోయినా కూడా ఎప్పుడన్నా డ్యూటీకి పోయి వచ్చినాక నువ్వు రాకముందే ఒకసారి ఫోన్ చేద్దు, చిట్ట వచ్చిన వారా తిన్నవారా మంచిగా ఉన్నారా అంటే మంచిగానే ఉన్నామా మేము వండుకొని తిన్నాం పడుకున్నామా అని ఆమె ఫోన్ చేస్తే మాట్లాడేది అంతవరకే. కానీ మీరు పోయి వాళ్ళను ఏమి ఇబ్బంది పెడితే వాళ్ళను ఇబ్బంది పెట్టు నాకు ఇష్టమా? అల్లుని బిడ్డను చెప్పయ్యా మీరు. నువ్వు ఒక తప్పు చేసినావమ్మా, నేను చెప్తా. దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు? ఇప్పుడు బిడ్డే అల్లుడు కొట్లాడారు, అవునా? బిడ్డను నువ్వు బట్టలు తీసుకొని ఎట్లా వెళ్ళిపోతావు? ఉండు నువ్వు ఇన్నే జావు పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి బిడ్డను అన్నీ వదిలేసి రావాలి కదా. వదిలేస్తుంది అంటే మళ్ళీ కొట్టిండు కదా అయ్యా, కొట్టిన మూల మరి మళ్ళీ గిట్ట కొడుతాడేమో మరి చంపుతాడేమో. బ్రో నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మీరు ఏమన్నారు కొట్టినాక కూడా భయంకరంగా అని. కొట్టినాక మరి బతుకమ్మ ఆడనీకి ఎట్లా పోయింది బ్రో? బతుకమ్మ ఆడనీకి అంటే జస్ట్ పేర్చింది ఆడ పెడితే ఎట్లా బాగుండదు కదా అని చెప్పి అక్కడ ఇక్కడనే ఉంటది మన కట్ట మీద, ఇక్కడ శివాలయం ఇటు పక్కనే ఉంటది. జస్ట్ 5 నిమిషాలు ఆడిగా వేసేద్దాం అన్న, పేర్చింది గౌరమ్మ తల్లి, మనం ఇట్లా వదిలేయద్దు అని చెప్పి ఆమె జస్ట్ పోయేసి వచ్చినాం అంతే. మేము ఆడలేదు, మాకు సంతోషం లేదన్న ఆ రోజు, మాకు కూడా సంతోషం లేదు. లొల్లి. సరే నువ్వు ఆ రోజు ఫోన్లో అత్తమ్మ అమ్మమ్మ అన్నావు, అత్తమ్మ సంథింగ్ ఏదో ఫోన్లో మాట్లాడినావు, బావా అని ఆయన గురించి మాట్లాడినావు, అన్ని మాట్లాడినావు, అవునా? ఈమె ఏమని పిలుస్తుంది అల్లుడిని? ఆడిడు అంటదా? రాజు అంటావు. ఇంతకుముందు కాడన్నావు నువ్వు మాట్లాడుకుంటా, ఆడు అన్నావు. అంటే తమ్ముడు వరుసగా తమ్ముడు అవుతారు కదా కొంచెం అనేది, కానీ పెళ్లి అయినాకనైతే రాజు అని అంటే అవును. పెళ్లి కాకముందు తమ్ముడు కాబట్టి ఇట్లా ఆడు వీడు అనేది, పెళ్లి అయిన తర్వాత మాత్రం రెస్పెక్ట్ ఇచ్చింది. ఒక్కసారి అరే అనలేదు, ఆడు అనలేదు, రాజు గాను కూడా అనలేదు. రాజు అని పిలిచిన రాజుకు తప్పలేదు. సరే ఇదంతా అయిపోయింది, చచ్చిపోయిండు, అవునా? సాగుకోవాలా లేదా? ఇప్పుడు అత్త బొమ్మరిది కట్టుకున్న భార్య, మీరు పోకున్నా కానీ భార్యనన్నా పోవాలి. సో అంటే పెళ్ళి అయినాక పెళ్లి కాని వాళ్ళకి ఏం చేస్తారు? అదేదో చెట్టుకు పెళ్లి చేసి పెడతారు, అవునా? పెళ్ళి అయినాక భార్య ఉండాలి కదా పక్క, మన హిందూ సాంప్రదాయం ప్రకారం. మరి ఎందుకోలేదు అన్న? ఆ రోజు మా చెల్లె మొత్తం 24 అవర్స్ ఏడ్చి అది సృహ తప్పి పడిపోయింది అన్న. పడిపోతే మేము హాస్పిటల్లో ఏం చేసినాం, అది అసలు రాలేక అది బెడ్ మీద వండుకొని ఉంది. ఇంకొకటి మేము ఏమనుకున్నామంటే నేనైతే నేను అనుకున్నది చెప్తున్నా. అయితే ఆ రోజు మేము పోయేటోళ్ళమే. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి రిలేషన్స్ ఎక్కువ ఉన్నారు, మా సైడ్ నుంచి రిలేషన్స్ ఎక్కువ ఉన్నారు. అరే పోయిన వెంటనే దానం కాదు కదా, మార్నింగ్ పోదామని చెప్పి మేము అనుకున్నాం. మార్నింగ్ పోయేటోళ్ళమే, కానీ అప్పటికే దిలీప్ దేవరన్న సాంగ్ వాడిండు, దానం అయింది కూడా అని మాకు తెలిసింది. మేము కంపల్సరీ పోవాలి. అప్పటికి అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడే తీసుకోపోతుంటే నేను కొట్టి చంపుతారే, నువ్వు వెళ్ళకు అని చెప్పేసి నువ్వు అన్నావంట, నిజమేనా? లేదు నేను అట్లా ఏమనలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చావైంది కదన్న, కాబట్టి వాళ్ళు కోపం మీద ఉంటారు, ఇంకోటి బాధలో ఉన్నారు. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత అని చెప్పి మళ్ళీ ఏమన్నా అవుతుంది అని చెప్పి మేము అనుకున్నాం, కానీ నేను ఏమనలేదు, డైరెక్ట్ ఏం చెప్పలేదు. ఓకే, ఏం చెప్పలేదు. బాడీ ఓంగా కూడా మా సిట్టి వెనకనే ఉరికింది హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్ వెంటనే ఉరికిన, కానీ ఆ కథ మా వ్యాన్ పోతూనే ఉన్నది. వెనుక ఉరికినానికి తాపతలేరు, ఎక్కుదామని మా పాప ఉరుకుతూనే ఉన్నది, వాళ్ళు పట్టుకొని పోతూ ఉన్నారు వ్యాను. అస్సలు పిలవలేదన్న, అస్సలు పిలవలేదు. మా చెల్లె మా బావ అంబులెన్స్ ఎక్కుతామంటే కూడా అసలు దింపేసి ఎక్కడికి పోయిందా? పోయింది, వాళ్ళు అసలు దించేసి వద్దు అని చెప్పి. మరి పిల్లలు ఎక్కడియలేదు, మేమన్నా తర్వాత సరే సావు చచ్చిపోయింది కదా, రేపు సావుకోదాం అనుకునేటోళ్ళు చుట్టాలు ఉంటారు, రేపు అవుతుంది కదా చావు రేపు పోదామని. మీరు ఎట్లా అనుకుంటారు? అనుకోవద్దు కదా, మీరు పోవాలి కదా. బాడీ అంత నైట్ లో అయింది అన్న మొత్తం. వీళ్ళు ఇక్కడ నుంచి 3 గంటలకు బయలుదేరింది అన్న, పోస్ట్ మార్టం అయిన తర్వాత. ఆడికి పోయే వరకు ఆల్మోస్ట్ 8:30-9 అవుతుంది. ఇక అంత నైట్ లో దానం కాదు కదా అని చెప్పి మేము అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే మా చెల్లె కూడా స్పృహ తప్పి బెడ్ మీద పండుకుంది. అది కూడా రావడానికి లేకుండే, నడవడానికి కూడా దానికి అసలు స్పృహ లేదు, దానికి ఎనర్జీ కూడా లేదు. సరే చావు అయిపోయింది, నాకు చెప్పకుండా బొందు ఎందుకు పెట్టారు అని చెప్పేసి మీరు ఎందుకు అడగలేదు?
మీ చెల్లి ఎందుకు అడగలే? అంటే ఆయన భార్య ఎందుకు అడగలే? నాకు చెప్పకుండా బొందెట్లో పెట్టిరని కొట్లాడాలి కదా మీ చెల్లె, ఎందుకు కొట్లాడలేదు? కొట్లాడాలి అని అంటే ఇక అది మా చెల్లెకే తెలియాలి. ఎందుకంటే అది అసలు మీరు చెప్పినట్టు మీరు 100% కరెక్టే. కానీ ఏంటంటే సమాజానికి మెసేజ్ ఇవ్వాలి బ్రో. ఇప్పుడు ఇట్లా జరిగి ఇంకో భార్య భర్తలకు కావద్దు అనేది నా ఇంటెన్షన్. ఓకేనా? అది కూడా అదే. సో నేను ఏమంటున్నా అంటే చచ్చిపోయింది ఈమె కొట్లాడాలి కదా, నాకు తెలియకుండా మొగన్ని ఎందుకు పెట్టిరు బొందా అని అడగాలి. అవునా? ఎందుకు అడగలే మీ చెల్లె? ఎందుకు అడగాలంటే అది సరే మూడొద్దులు అయినాయా? అయినాయి. 3 వద్దులకు పోలే. 3 వద్దులు మేము పెట్టుకున్నాం ఇక్కడ. మీరు ఇక్కడ పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మమ్మల్ని చంపుతాము చీరుతామని వాళ్ళు సెల్లులలో పంపుతారు ఇవి అప్పుడు. సరే అప్పుడు అట్లా పంపిన వాళ్ళు మరి కోపంలో ఉన్నారు కానీ మేము భయానికి పోలేదు. సరే ఇప్పుడు దినాల కన్నా పోతానన్నా కూడా ఫోన్లు చేస్తాను. మాకు అచ్చ అంటే మాత్రం ఖచ్చితంగా చంపుతాం మేము ఇక్కడ, ఇబ్బంది వాళ్ళు శవం తీస్తాం మేము అని అంటారు. అని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మా బావ చనిపోయిండో వాళ్ళ అన్న మాకు బెదిరింపులు కాల్సి వచ్చినాయి అన్న, మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపేస్తాం, మీరు బతకరు అన్నట్టు మాకు బెదిరింపు కాల్సి వచ్చినాయి. మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అందుకని మేము ఒక విధంగా చెప్పాలంటే ఆ విధంగా కూడా మేము కొంచెం ఏమన్నా అవుతుందేమో మళ్ళీ అని చెప్పి మేము పోలేదన్న. దినాలకు పోతలేరు మీరు? దినాలకు మేము చెప్తాం పోతున్నాం అని అంటేనే మేము ఇవ్వలేము శవం మేము ఇక్కడ ఖచ్చితంగా పానం తీస్తానని మా అన్నగాడు ఫోన్ చేసిండు. మా చుట్టాల వల్ల చేస్తే వాళ్ళు మాకు చెప్పిండ్రు. ఓకే సరే మీరు ఇక్కడ పెట్టుకున్నామన్నారు కదా, ఇక్కడ పెట్టుకున్నాం 3 రోజులు పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే పిట్ట కూడా పెట్టినాం మన పిట్టది, అది వీడియో కూడా ఉంది, చూపండి. కాదమ్మా బిడ్డే మొగుడు చచ్చిపోతే నువ్వు పంపాలి కదా తల్లివి, పంపాలా లేదా? నేను పొమ్మన్నా ఆమె వెనక ఉరికింది. వాళ్ళు వ్యాన్ పట్టుకొని పోయిండు. మేము రాత్రి పోదామంటే మేము రాత్రి పోలేము, పిల్ల పడిపోయింది. మేము తెల్లారు పోతాం అనుకో రాత్రి దానం చేసి రాజా. మేము ఎందుకు పోకుంటాము? బిడ్డేనా అలా పోకుంటా మేము పోకుంటాం అయ్యా చెప్పు కదా ఒకటి. మేము ఏడ్చుకుంటూ తుడుచుకుంటూనే ఉన్నాము. పోతారనే తయారైతే అట్లా అయింది. అయితే ఇప్పుడు దినాల రోజు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అంటే భర్త చచ్చిపోతే ఏం చేస్తారు అనేది భార్యకి. సో వాటిలో మీరు పాల్గొంటుర్రా, పోతుర్రా? మీరు చెప్తాను కదా అయ్యా నేను పోదామని మేము అంటే అట్లా అంటారు అని చెప్తాను కదా రామని మేము ఏం అంటలేము, అత్తనని తయారున్నాం అంటే అట్లా ఫోన్లు చేసే మాకు చెప్తారు. మరి ఫస్ట్ మేము ఎట్లా వస్తాం మరి భయపడకుండా మీరే చెప్పండి ఒక మాట. సో మా బిడ్డ ఏమంటుంది మరి ఇప్పుడు? ఇక ఆమె ఏమంటుంది, ఆమె భయపడుతుంది, ఆమె కూడా భయపడుతుంది. ఆమె ఏమంటది ఇక చెప్పం కూడా పోతే మరి ఎవరి ప్రాణాలు తీస్తాం అని ఆమె భయపడుతుంది. ఎవరి అదే భయపడుతుంది మేము అంతే. అయితే వీడియో చేసిండు, టార్చర్ చేసిరు అని, అవునా? సో ఆ వీడియో ఉంది, టార్చర్ చేయాలని చెప్పేసి మీరు అంటారు, ఆయన మిమ్మల్ని టార్చర్ చేసిరు అని అన్నారు. మీరు ఆ వీడియో ఉండగా మీరు ఆడికి పోయి గట్టిగా మాట్లాడాలి కదా, అట్లా చెప్పిండు కానీ మమ్మల్ని మీరు టార్చర్ చేసిరు అని చెప్పేసి మీరు మాట్లాడాలి కదా. అక్కడికి రాకపోయింది మాది తప్పు అయ్యా. మేము ఎందుకంటే తెల్లారి చేస్తారనుకున్నాం చెప్తున్నా కదా, అందుకే మేము రాలేదు. ఆ రాత్రి పిల్ల పడిపోయింది ఒకటి, తెల్లారి చేస్తారని మేము రాలేదు. లేకుంటే మేము వచ్చేటోళ్ళం, రాకుంటే మేము ఉండకపోయేటోళ్ళం. సో మీది ఇప్పుడు తప్ప కదా, ఇప్పుడు మీరు ఆడి మీరు పోలేరంటే మీరు మొత్తం తప్ప అన్నట్టు ఆయన చచ్చిపోయినట్టు కదా. మా వల్ల చచ్చిపోయినా మా ఇప్పుడు అన్ని వీడియోలు చేస్తారు కానీ చేసేదే ఇప్పుడు మా వల్ల చచ్చిపోయిందని వీడియోలు చేస్తారు కానీ అదంతా భగవంతుని కనుక మేము చంపింది, ఆ పిల్లగాడు చచ్చిపోయింది భగవంతుని కనుక. మా యొక్క అప్పుడు మేమే కాదమ్మా, ఇగో పెద్ద మనిషివి నువ్వు, అవునా? నువ్వు చెప్పు, ఇప్పుడు మొగడు చచ్చిపోయినప్పుడు పెళ్ళాం పోవాలా లేదా? సో పోకుంటే ఎవరిది తప్పు అవుతుంది? మీది తప్పు కాదని మీరు చెప్తారు, సమాజంలో ఏముంటది? అవును పోవాలి, పోంది మా తప్పే, పోవాలే కానీ మేము కదా పరిస్థితుల్లో మేము పోలే. లేకుంటే మేము పోయేటోళ్ళే, మేము పోకుండా మేము ఉండకపోయేటోళ్ళము. కానీ ఆ పిల్లని చేసుకున్న కాంచెలు టార్చర్ పెట్టిన కూడా నేను చంపుతా చీరుతాను బెదిరిస్తా ఉంటేనే ఆయనతోటి సరే నా మొగడు ఇప్పుడు మారుతాడు ఇక మారుతాడు ఏం కాదమ్మా అని ఆమె నా బిడ్డ అన్నిటికి భరించుకోవడం మాకు ఒక్క రోజు కూడా చెప్పకపోయేది. చెప్పినా కానీ ఒక 2 సార్లు చెప్పింది, అన్ని సార్లు కొట్టిన కానీ కేసు పెట్టిన చెప్పింది కొట్టిందని మొన్న ఒక్కసారి, కానీ ఒక్క రోజు కూడా మాకు చెప్పలేదు. కొట్టిన కానీ ఇంటిలో వరుస వచ్చింది కానీ ఇట్లా కొడతాను అమ్మకి అట్లా కొడతాను అని ఒక్క రోజు కూడా ఆమె చెప్పలేదు. కానీ ఆయనతోటి ఉండాలన్నా సంతోషంగా మేము ఉంటామని ఆమె అనుకున్నది. కానీ ఆడు మధ్యలోకి ఇట్లా చేస్తాడు ఆ పిల్లగాడని మేము అనుకోలేదు. నువ్వు డ్రింక్ వేస్తావా? డ్రింక్ అంటే నార్మల్గా అప్పుడప్పుడు ఒకేషన్ అప్పుడు. మీ బావ ఏ బీర్ తాగుతాడు? మా బావ అంటే ఆయన బడ్వైజర్ తాగుతాడు. బడ్వైజర్ లేకపోతే అప్పుడప్పుడు అమౌంట్ లేకపోతే కేఎఫ్ స్ట్రాంగ్. ఓకే, అసలు స్ట్రాంగ్ తాగడంట కదా మీ బావ? తాగుతాడు అన్న, తాగుతాడు. అది వీడియో ప్రూఫ్ ఉందన్న.
ఓకే వాళ్ళ ఇంట్లో ఏంటంటే స్ట్రాంగ్ తాగాడు లైట్ తాగుతాడు లేదు లేదు అన్నట్టు మాట్లాడుతారు. అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా కూర్చొని తాగుతారంట కదా. లేదన్న అది తప్పు, మీరు చెప్పింది రాంగు. మా చెల్లి అసలు తాగనే తాగది. ఇంకొకటి ఏంటంటే ఏం తాగుతారు అని చెప్పి మీరు అన్నారు కదా, అప్పుడప్పుడు మేము ఫంక్షన్లకు పిలిపించుకుంటాం. ఇక్కడనే కూర్చుండే ఆయన, ఈడ కూర్చుంటాడు, ఈయనే కూర్చున్నాం మేము. నాతోనే చాలాసార్లు తాగిండు అన్న. మేము కలిసి తాగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పండుగలకు దానికి దీనికి మేము ఇక్కడే పిలిపించుకొని మేము ఇక్కడనే మేము అందరం కలిసి సంతోషంగా జరుపుకున్న రోజులు చాలా రోజులు ఉన్నాయి. అది నాకు తెలుసు, నేను చెప్తున్నాను మీకు. తాగుతారు ఆయన, మా చెల్లె తాగదన్న, తప్పు అది. మీ చెల్లె అసలు మా చెల్లె తాగ, అసలు అలవాటే లేదు, అలవాటే లేదు, తాగది మా చెల్లె అసలు. సో మీరేం పని చేస్తారమ్మా? ఇళ్ళల్లో పని చేద్దాం చెప్పు, గిన్నెలు కడుకొని బతుకుతాం, బోలు కడుకొని బతుకుతాం. మీరు? నేను కెమెరామెన్ అన్న. కెమెరామెనా మీరు? ఎక్కడ చేస్తారు? అంటే ఇక్కడ బయట చేస్తాను నేను, ప్రైవేట్ కంపెనీలో. ఓకే. సో మేము మీ భర్త ఉన్నారా? ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నా, అది ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంటర్వ్యూ చేస్తున్నా. ఓకే. మేము గరీబోళ్ళం అన్న, మేము గరీబోళ్ళం, మేము పని చేస్తేనే బతకటోళ్ళం అన్న. మాకు ఎవరైతే తెచ్చిపెట్టేటోళ్ళు లేరు. మేము ఇక్కడికి వచ్చి పని పాటలు మేము చేసుకుంటాం అన్న. అంతేగాని వాళ్ళని ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అంటాం అన్న. వాళ్ళు మంచిగా ఉంటేది, అంత మంచిగా ఉండేది అసలు. ఏదో నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావు అంటే సమాజం మంచిగా ఉండాలి, భార్యాభర్తలు మంచిగా ఉండాలి అది అని. మీ చెల్లెకి ఎందుకు నేర్పలేవు మరి? నేను మా చెల్లెకి నేను ప్రతిసారి చెప్పడం జరిగిందన్న. నేను ఎప్పుడు లొల్లైనా కూడా ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు లొల్లైంది అనుకున్నా, నేను మా చెల్లెకి చెప్తా, రాజుకు చెప్తా, చెల్లె నువ్వు అట్లా ఉండద్దు. ఎందుకంటే నీకు పెళ్ళైనప్పుడు ఒక మొగోని మీదకి నువ్వు అట్లా అన్నవనుకో, ఎవరైనా సరే పడది. ఎవరంట రాజుని కొట్టిందంట? లేదన్న, అసలు కొట్టది మా గలీజ్ మాటలు లేదు. గలీజ్ మాటలు అంటే ఎందుకు తిడతాడు? వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి. వాళ్ళను గలీజ్ మాటలు తిట్టింది అంటే వాళ్ళ అమ్మను వాళ్ళ తోడికోడల్ని. అంటే రాజు వాళ్ళ అన్న ఒక మాట చెప్తా, మీరు వింటారా? ఇప్పుడు భార్యాభర్తలల్లా ఇప్పుడు నా చెల్లెని అవ్వంతే మళ్ళీ వాళ్ళను అట్లా ఎందుకు అయినా అయినా అంటే మరి మేము పడవచ్చు, కానీ మేము చిన్నగా అట్లా అనద్దు రాజు అని చెప్పి అంటే అది తప్ప అన్న. మేము చెప్పండి అన్న. మీ చెల్లె తిట్టడం కరెక్టా? మా చెల్లి అసలు ఏం తిట్టదన్న. సొంత అక్కనైనా అవ్వని తెంగుతా అంటే అది ఎంత వరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించండి ఒకసారి. మీకు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీకు కూడా ఒక చెల్లె ఉన్నది, నాకు చెల్లె ఉన్నది, అందరికి ఉన్నారు ఆడపిల్లలు. అంటే కనీసం ఆడపిల్ల గింతంతైనా రేజ్ కావద్దా? సరే, మీ చెల్లె మీద ఎన్నో ఎఫైర్లు ఉన్నాయి, వాళ్ళతోటి వీళ్ళతోటి అని తిరుగుతుంది. లేదన్న, మా చెల్లెకి ఏం ఎఫైర్స్ లేవు, కావాలని చెప్పి పుట్టించినవి ఇవన్నీ. మా చెల్లెకి ఏం లేవు. కావాలంటే మీరు ఇక్కడ గల్లీ మొత్తం అడగండి. మీరు మా మాట నమ్మకపోతే ఇక్కడ మీకు కావాలంటే నేను ఇక్కడ మనకు అందరు ఇక్కడ మీరు దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ. నేను ఎవరినైనా బయట అడగండి కావాలంటే. సరే, మీ ఇద్దరికి ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. చెప్పండి. సో దినాలకు పోతలేరు అంటే వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపుతారు, మేము పోము అని అంటున్నారు, అంతేనా? బెదిరించారు అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు అన్న. ఇక్కడికి వస్తే మా మామనే మాకు వేరే మా రిలేషన్ వాళ్ళకి ఫోన్ చేసిందంట, ఇక్కడ వాళ్ళని రావద్దని చెప్పి. ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ దాడి జరుగుతుంది, ఎవరైనా చంపచ్చు కూడా, ఇక్కడ అత్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు అన్న. మేము ఏమనుకుంటున్నాం అంటే మరి పోవాలా అద్ద అనేది మేము ఆలోచించుకుంటాం. సరే, ఓకే, ఆలోచించుకుంటారు. ఇక్కడ 3 వద్దులు తీసుకురు, పిట్టకు పెట్టారు. సో దినాల రోజు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అంటే భర్త చచ్చిపోతే భార్యకి ఏం చేస్తారని, అవి కార్యక్రమాలు మీరు ఇడే చేసుకుంటారా, లేకుంటే మీ చెల్లెలకి మరో వేరే పెళ్లి చేస్తారా? మా చెల్లెకైతే మేము ఇప్పుడు పెళ్లి చేయమన్న, పెళ్లి చేయదలుచుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే చూద్దాం ఇక అది ఏమో పెళ్లి గురించి అయితే మేము అసలు ఇప్పుడు మేము ఆలోచించామన్న ఇప్పుడు. ఎందుకంటే మేము ఇప్పటికే బాధలు ఉన్నాము, అదైతే నేను ఇప్పుడు చెప్పలేను. సరే, దినాలు అక్కడ కెళ్ళరు కదా, ఇక్కడ వెళ్ళరు కదా అని అంటే ఇప్పుడు మా మామనే ఫోన్ చేసి చెప్పిండు అన్న. ఇప్పుడు నేను వెళ్ళా అని మీకు నేను చెప్పింది అనుకో, మళ్ళీ నేను అబద్ధం అయిపోతా. నేను ఇప్పుడు నీకు ఏం చెప్పాను, ఎందుకంటే మేము ఆలోచించుకుంటాం. ఎల్లుండి మాకు ఎల్లుండే దినాలు ఉన్నాయి, మాకు ఒక టైం ఉంది కదా, మేము ఆలోచించుకుంటాం అన్న. ఓకే. సో ఫైనల్గా ఇట్లాంటివి జరగకుండా ఏం చెప్తావు నువ్వు? అన్న నేను ఒకటే చెప్తున్నా అన్న, ఏ ఆడపిల్ల అయినా సరే వెనక ముందు ఆలోచించి మగాడు వేసుకుంటాడు, అసలు ఎవరు వేసుకుంటోళ్ళు వాళ్ళ క్యారెక్టర్లు తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తెలియకుండా క్యారెక్టర్ తెలుసుకోవాలి. భార్య క్యారెక్టరా, భర్త క్యారెక్టరా? భర్త మామూలుగా ఇప్పుడు లవ్ ఇప్పుడు ఉంటారు కదన్న లవర్స్, వాళ్ళ క్యారెక్టర్లో తెలుసుకోవాలి. ఎవరైనా అంటే పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం చెకింగ్ చేసుకొని వాళ్ళు ఎసొంటోళ్ళు అని చెప్పి చేసుకొని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇట్లనే జరుగుతాయి, ఏ ఇంట్లో కూడా ఇట్లా జరగద్దు అని చెప్పి. రాజు చెకింగ్ చేసుకోలేదా, మీ చెల్లి చెకింగ్ చేసుకోలేదా? అంటే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్పిన కదన్న. కాదు, నేను ఏమంటున్నా అంటే నువ్వు కరెక్ట్గా చెప్పినావు, నేను కాదంటలే. నువ్వు చెక్ చేసుకోవాలన్నావు కదా, ఈడ ఎవరిది కరెక్ట్ అన్నట్టు నేను క్వశ్చన్ అడుగుతా. అంటే ఇద్దరిది చెక్ చేసుకున్నారు అన్న, వీళ్ళిద్దరు కరెక్టే ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్
కమ్యూనికేటింగ్ వీళ్ళు ఇద్దరు మాట్లా అండర్స్టాండింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కూడా ఏదైనా చిన్న చిన్న వాటికి అనుమానిస్తాడు. కాదు రాజు దగ్గర పైసలు ఉంటుండేనా? పైసలు ఉంటుండే అన్న, పైసలు ఉంటుండే. సో అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు అమ్మిపించింది మీ చెల్లె? యూట్యూబ్ ఛానల్ మేము అమ్మిపియలే అన్న. మీ చెల్లె అమ్మిపించిందంట? మా చెల్లె కూడా అమ్మిపియలేదు. ఇంకోటి ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు అమ్మిలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు నేను వేరే ఉంటా, వీళ్ళు వేరే ఉంటారు. నేను ఒకసారి ఇట్లా మా చెల్లెనే చెప్పింది ఇట్లా యూట్యూబ్ ఛానల్ అమ్ముకున్నాడు అంట అన్న. అంటే అరే ఎందుకు అమ్ముకున్నాడే, ఇప్పుడు ఆయన ఏదో కష్టపడి చేసుకున్నాడు. ఆయన ఎంత కష్టపడితే ఆయనకు అంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, ఆయన ఎంత హార్డ్ వర్క్ ఉండే, అనవసరంగా ఎందుకు అమ్ముకున్నాడే అని చెప్పి మేము చెప్పినాం. మా చెల్లె చెప్తే లేదన్న మరి ఆయనకు కొంచెము అంటే ఆ మధ్య ఆయనకు జాబ్ లేకుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ లేకుండే, కొంచెం ఇక పని లేకుండా ఉండడం వల్ల మరి ఆయనకి ఏమనిపించిందో నాకు కూడా తెలియదు అన్న. ఆయననే అమ్ముకున్నాడు, మా చెల్లె అమ్మిపియలేదు. ఓకే, అయితే మీ బావ నీతోటి కూర్చున్నాడు, మీ చెల్లెల్ని చేసుకున్న భర్త, మీరు తాగిర్రు, సిట్టింగ్ అక్కడిక్కడ తిరుగుతారు, ఇప్పుడు మీ బావ చనిపోయిండు, నీ ఫీలింగ్ ఎట్లుంది? అన్న నా ఫీలింగ్ అయితే ప్రామిస్లే చెప్తున్నా అన్న, నేను నాతోనే ఉండా అమ్మతో చెప్తున్నా. అసలు ఎందుకు చచ్చిపోయాడు? బతకాలే ఆయన ఉంటేనే మంచిగా అసలు అట్టిగా చచ్చిపోయినానే బాధపడతాను మేము అంత గింత అందరు వెళ్ళి కానీ అని కోరుకుంటున్నాం. అయ్యా మేము అసలు చావాలని కూడా మేము అనుకోలేదు. ఎందుకు చచ్చిపోయినానే బాధపడతాను అంతకు తప్ప ఏం లేదు ఇంకా.